నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. వినియోగదారుడికి భరోసా ఈ వినియోగదారుల పరిరక్షణ సమితి నాగర్ కర్నూలు జిల్లా. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి నియోజకవర్గ కమిటీ ఏర్పాటు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో శనివారం రోజు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జహీదా బేగం, ప్రెసిడెంట్ రవికుమార్ వారి ఆదేశాల మేరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్యాలయం నందు జిల్లాలో కమిటీలు వేయటం జరిగింది. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు KR హరీష్, HK6 టీవీ CEO వారి చేతుల మీదుగా జనరల్ సెక్రటరీగా బులస స్వామి, అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షులుగా కాసోజు సహజానందాచార్యులను నియమించినట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేసినట్లు ఆయన తెలిపారు. సమితి ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడుతూ, వినియోగదారులు నిత్యం ఏదో ఒక వస్తువు కొని నాణ్యత లేదా కల్తీ వల్ల మోసపోయి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియని వారికి ఈ సమితి ద్వారా వినియోగదారులకు ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని తెలిపారు. అవినీతి తాండవం చేస్తున్న ఈ రోజుల్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి వినియోగదారులకు జరిగే నష్టపరిహారం కూడా పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. సమస్య వచ్చినప్పుడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిని సంప్రదించవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గ మరియు మండలాల వారీగా కమిటీలు ప్రారంభిస్తున్నాం. సేవ చేయాలని ఉన్నవారు, అవినీతిపై పోరాడాలని, పోరాటం చేయాలన్నవారు ముందుకు వచ్చి CRPFIలో సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర మరియు నాగర్ కర్నూలు కమిటీ సెల్ నంబర్లను సంప్రదించవచ్చు. జిల్లా TG 9951798475 6303752022 9985888060 9493603413 9063415526. జిల్లా జనరల్ సెక్రటరీగా CRPFI హక్కుల పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా బలస స్వామిని ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తరఫు నుంచి అచ్చంపేట నియోజకవర్గ ప్రెసిడెంట్గా సహజానంద CRPFIలో అపాయింట్ చేయడం జరిగింది. అంటే వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిలో అపాయింట్ చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా రాజేష్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీగా అచ్చంపేట జనరల్ సెక్రటరీగా శంభు శేఖర్ గారు అపాయింట్ చేయడం జరిగింది.